ಕೋಲಾರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಮುಂಗಾನಹಳ್ಳಿ ಹೋಬಳಿಯ ಬಟ್ಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಇಂದು ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ಪರ ಪ್ರಚಾರಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ರಾಜ್ಯ ಉನ್ನತ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಡಾಕ್ಟರ್ ಎಂಸಿ ಸುಧಾಕರ್ ಅವರನ್ನ ಬೈಕ್ ರ್ಯಾಲಿ ಮೂಲಕ ಸಾವಿರಾರು ಕಾರ್ಯಕರ್ತರು ಅದ್ದೂರಿಯಾಗಿ ಸ್ವಾಗತ ಕೋರಿದ್ರು. ಪ್ರಚಾರ ಸಭೆಯಲ್ಲಿ ಸಚಿವ ಎಂಸಿ ಸುಧಾಕರ್ ಮಾತನಾಡಿ 2 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ದ ಎಚ್.ಡಿ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಕಾಂಗ್ರೆಸ್ ಜಾರಿಗೆ ತಂದಿರುವ 5 ಗ್ಯಾರಂಟಿಗಳಿಂದ ರಾಜ್ಯದ ಮಹಿಳೆಯರು ದಾರಿ ತಪ್ಪಿದ್ದಾರೆಂದು ಹೇಳಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ರಾಜ್ಯದ ಮಹಿಳೆಯರು ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರನ್ನು ಟೀಕೆ ಮಾಡುತ್ತಿದ್ದು, ಇದನ್ನು ಕಂಡ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ದೇವೇಗೌಡ ಅವರು ಮಗನಿಗೆ ಬುದ್ಧಿ ಹೇಳಿ ಕ್ಷಮೆ ಹೇಳಿಸಿದ್ದಾರೆ ಎಂದರು. ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಪತ್ನಿಯವರ ಅಣ್ಣ, ಅವರ ಮಕ್ಕಳು ಎಂಎಲ್ಎ, ಎಂಎಲ್ಸಿ ಸಂಸದರಾಗಿದ್ದಾರೆ. ಈಗ ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಅವರ ಭಾವ ಮಂಜುನಾಥ್ರನ್ನು ಸಂಸದರನ್ನಾಗಿ ಮಾಡಲು ಹೊರಟಿದ್ದಾರೆ. ಈ ಹಿಂದೆ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ದೇವೇಗೌಡ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪ್ರಧಾನಿಯಾದರೆ ದೇಶ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೇನೆ ಎಂದಿದ್ದರು. ಅವರು ಎಲ್ಲೂ ಹೋಗಲಿಲ್ಲ. ಹಾಸನ, ತುಮಕೂರಿನಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸಿ ಸೋತು ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ಎಂದು ಲೇವಡಿ ಮಾಡಿದರು. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 2 ಬಾರಿ ಶಾಸಕರಾಗಿದ್ದ ಜೆ.ಕೆ. ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಎಲ್ಲಿನವರು? ಮಾಲೂರು, ಕೋಲಾರ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಎಂಎಲ್ಎ ಆಗಿದ್ದವರು ಎಲ್ಲಿನವರು? ಎಚ್.ಡಿ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಚನ್ನಪಟ್ಟಣ, ರಾಮನಗರ, ಮಂಡ್ಯ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುತ್ತಾರೆ. ಅವರು ಸ್ಥಳೀಯರ? ಬಿಜೆಪಿ, ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷದವರು ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ స్పర్ధిಸಬಹುదా ಎಂದು సచిವರು ప్రశ్నిಸಿದರು. మీరు ఇప్పుడు బస్సులో శక్తి యోజనలో బస్సులో పరాడుతూ ఉన్నారు ఫ్రీగా. మీకు ఎవరన్నా దేవస్థానాలకు పోవద్దని చెప్పిండారా? ఎక్కడన్నా మీ బంధువుల ఇంటికి పోవద్దని చెప్పిండారా? వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ హిందువులకి పరంగా లేదు, హిందువులకి విరుద్ధమని. ఎట్లా ಯಾವ రకంగా ఈ విరోధం అవుతాం చెప్పండి. ఈ ఉండేవాళ్ళంతా ఎవరు? మనమేమి ఇంట్లో దేవుళ్ళని పూజ చేసేలేదా? మన ఊర్లో మన ఇంట్లో మన ఊర్లో మనకి దేవాళ్ళు లేవా? దేవస్థానాలు లేవా? ఉత్త బీజేపీ వాళ్ళు మాత్రమా హిందువులు? ఏమన్నా బోర్డేసుకొని పుట్టినారా మీరు హిందువులు మీరే అని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అన్ని జాతులు అన్ని వర్గాలతో ఒట్టుగా ఉండాలా అని చెప్పి, ఒక జాతీయతీత రాష్ట్రంగా మనం ఉండాలా అని చెప్పి ఇప్పుడు దాన్ని పాలిస్తూ పోతా ఉంది. అందరికీ ఈ దేశంలో బతికేట్లా హక్కు ఉంది, అందరికీ సమానంగా ఉండేట్లా హక్కు ఉంది. ఈ హక్కు మీద ఈ ఒక తత్వ సిద్ధాంతాలను ఇప్పుడు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ దేశంలో ఉంది. కానీ బీజేపీ వాళ్ళు కేవలంగా రాజకీయ అధికారం కోసము జాతుల మధ్య విభేదాలు పెట్టేట్లా పని చేస్తూ ఉండరు. కుమారస్వామి వాళ్ళు చెప్తారు, పెద్ద మనుషులు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండే అట్లా పెద్ద మనుషులు గ్యారంటీల వల్ల ఆడవాళ్ళు దావ తప్పారంట. వాళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ అనే సినిమా యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రి. దావ తప్పైండే జనాలు కాదు స్వామి, నేను దారి తప్పిద మగ అని చెప్పి దారి తప్పిద మగ అని రాజ్ కుమార్ సినిమా ఉండే, నాకు రాజ్ కుమార్ సినిమా ఉండే దారి తప్పిద మగ. ఇప్పుడు కుమారస్వామికి దారి తప్పిద మగ అని చెప్పి ప్రకాష్ రాజ్ అంటే ఎంత భయపడిపోయినాడు కుమారస్వామి. ఇంత పెద్ద ఎత్తున ఇంత కరువు కాలంలో కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది కదా జనాలకి. వీళ్ళందరూ మనం చెప్పే అబద్ధాలు నమ్ముతారా? అందుకే ఈ రకంగా ఏమన్నా చెప్పేస్తే అట్లన్నా నమ్ముతారేమో అని చెప్పి ఒక ప్రయోగం చేసి అందరూ తుబుక్కు మనం ఉంచుతా ఉండరు. ఇదే ఈ రాజ్యంలో ఉండే ఆడవాళ్ళంతా టీవీ చూడండి. ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯವರ ಎಂದು ಕೇಳುವ ನಾಯಕರು ಮೊದಲು ತಿಳಿದುಕೊಂಡು ಮಾತನಾಡಬೇಕು ಎಂದರು. ಇನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ಬಾಬು ರೆಡ್ಡಿ, ರಾಗುಟ್ಟಹಳ್ಳಿ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ, ಎಸ್ಎಂ ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಗುಂಡ್ಲಹಳ್ಳಿ ಜಿಎನ್ ಶ್ರೀನಾಥ್ ರೆಡ್ಡಿ, ಕೋನಾಪುರ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಶಿವ, ಬಟ್ಲಹಳ್ಳಿ ಮದನ್ನಗಾರಿ ಮಂಜುನಾಥ ರೆಡ್ಡಿ, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರಾದ ಸತ್ಯ, ಕಾರ್ತಿಕ್, ಬಿಎಂ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ, ರಾಗುಟ್ಟಹಳ್ಳಿ ಮುನಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ರವಿ ಮತ್ತಿತರರು ಹಾಜರಿದ್ದರು. ಜಿಎಲ್ ಶಂಕರ್, ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್, ಚಿಂತಾಮಣಿ.